హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీమిండియా యువ ఓపెనర్ శుభం మంగిల్పై భారత్ మాజీ ఫీల్డర్ కోచ్ ఆర్ శ్రీధర్ ప్రశ్నల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ తర్వాత 3 ఫార్మాట్లోనూ భారత జట్టు కెప్టెన్గా గిల్ బాధ్యతలు చేపట్టాడని శ్రీధర్ జోషన్ చెప్పాడు. కాగా గిల్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ లంక టూర్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్గా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండే, కేఎల్ రాహుల్ కాదని మరి గిల్ను బీసీసీఐ నియమించింది. అంతకుముందు జింబాబ్వే పర్యటనతో కెప్టెన్గా అరంగేట్రం చేసిన గిల్ తన నాయకత్వ లక్షణాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 4.1తో భారత్ సొంతం చేసుకుంది. టెస్ట్లో కూడా రోహిత్ డిప్యూటీగా గిల్ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. యశ్వంత్ జైస్వాల్, శుభం మంగిల్ ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో కూడా వీరిద్దరూ అత్యధిక ప్రదర్శన కనపరిచారు. వన్డేలో కూడా అదరగొడుతున్నారు. ముఖ్యంగా శుభం మంగిల్ ఎంత చెప్పుకున్నా తక్కువే. అతడు ఒక ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అతడు ప్రస్తుతం రోహిత్ శర్మ వద్ద కెప్టెన్సీ పాఠాలు నేర్చుకున్నాడు. శుభం మంగిల్లో కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. జింబాబ్వే టూర్లో కెప్టెన్గా గిల్ విజయవంతం అయ్యాడు. ప్రపంచ కప్ తర్వాత అన్ని ఫార్మాట్లో భారత కెప్టెన్గా గిల్ ఎంపిక అవుతాడని శ్రీధర్ పేర్కొన్నాడు. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ లవ్లీ ఫ్రెండ్స్, బై బై.